నేను ఆ 3 రోజులు ఫోన్లు ఎత్తకుండా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవని నన్ను నేను బాధ పెట్టుకొని చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, ఒకటి ఇంతటితోని నేను ఇక క్లోజ్ చేయాలని నాకు డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే ఇప్పుడు మా మధ్యలో ఇంకా దూరం పెరిగిపోతుంది. పెరిగిపోతుంది. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు నన్ను ఏమన్నా చేస్తే ఏం చేస్తావు? ఈ రోజు నువ్వు లేవు, నేను ఒక్కనే అయిపోయినా, మంచి అవుతుంది చెడు అవుతుంది. రోజులు ఎట్లున్నాయి, మాటకు చంపుకుంటూ వాళ్ళు ఉన్నారు. అంతే. తినేటప్పుడు గుర్తు చేసిండు మా ఆయన, నాన్ వెజ్ ఇది నాటుకోవడం అంటే ఇష్టం వాడికి. అరే అంటే బాధపడకండి, అంటే నేను ఉన్నాను కదా. అరే మీరు అట్లా బాధపడితే బాధ అనిపిస్తుంది. లేకపోతే తిన్నట్టు లేదు, అసలు పండగలాగా కొడతలేదు. అసలు నాదే తప్ప, అంటే నేనే ఓర్చుకునేది ఉండే. విజయ్, కాకపోతే ఇది అయితే చాలా తప్పు. ఇట్లా పేరెంట్స్ ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. కావాలని నిన్ను తీసుకుపోయారని నాకు తెలిసింది. ఇది కానీ విజయ్ నాకు కన్ఫామ్ అయితే నేనైతే వాళ్ళని మామూలుగా వదిలేదా చెప్తున్నా. నేను ఉండలేను. నా 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 బలమే నువ్వు. అట్లాంటిది నిన్నిసిపెట్టి నేను ఎడికి పోతా? ఎవరో ఎవరో నేనెవరు, నువ్వే లేని నేనెవరు. నా కోసం నా కోసం కాకపోయినా ఆంటీ కోసం అన్న నువ్వు బ్యాక్ వచ్చే విజయ్. అరే అంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే, విజయ్ ఏడికి పోలేదు, ఆయన వైజాగ్లోనే ఉండు, తెలిసింది కదా. నేను రోజు వస్తూనే ఉన్నాను కదా, ఆ రోజు నుంచి వెళ్ళి నేను చూసుకుంటూనే ఉన్నాను కదా. ఏమన్నా ఉంటే నేను కాదా మీ కొడుకుని? ఆయనకి ఎంత ఇస్తావు, నాకు అంతే ఇస్తావు. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఏడికి పోవడం, మేము ఏం గొడవ పడము, మాకేం కాదు. మీరు అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు కదా ఏం జరిగిందో ఇద్దరి మధ్యలో అపార్థం చేసుకుంటారు కదా. అదైతే కరెక్ట్. అది అందరూ ఇప్పుడు అదే నడుస్తుంది. లోపల ఏం ప్రాబ్లం వల్ల ఆయన కొట్టిండో ఏందో మాకైతే తెలియదు కదా. ఇప్పుడు చూసిన వాళ్ళకి ఏంటంటే నన్ను కొట్టిండు విజయ్, ఎంత మంచిగా ఉండేటోళ్ళు ఎట్లా లేకుండే నన్ను ఇప్పుడు సంలాంచే ఉండే ఇట్లా అనుకుంటుంటారు కదా. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి జరిగింది ఇప్పుడు జరిగింది అని అంటే అది తీసుకోవడము నాకు కొంచెం కష్టం అయ్యి నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను తప్పించి నేనే ఆయన దూరం పెట్టాలనుకోని కాదు, నేనేమో అది కావాలనుకోని కాదు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఆ 3 రోజులు ఫోన్లు ఎత్తకుండా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవని నన్ను నేను బాధ పెట్టుకొని చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, ఆయనకు ఆ కోపము ఆ ఆవేశము నా వల్లన ఇట్లనన్నా కొంచెం తగ్గుతుంది. ఆయన ఎవరి మీద గొడవకు పోయినట్టు మాట్లాడము అవన్నీ ఎందుకు? ఇప్పుడు నా విషయంలోనైనా ఈ విషయంలో కొంచెం తగ్గుతాడేమో అనుకున్నాను, కానీ ఆయన ఇంకా ఇంట్లో కూడా తగ్గకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడు ఇంట్లోకి ఎంత బాధ ఉంటుంది విజయ్. నువ్వు కూడా ఇట్లా మాకు కూడా బాధనే కదా నాన్న. చెప్పకుండా పోతే ఇక్కడ పోతున్నావు అడిగిన పోయేటప్పుడు నేను పోయేటప్పుడు కూడా మీరు అడిగిన ఏడికి పోతున్నావు ఏంది ఇట్లా అమ్మాయిని వదిలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే గొడవలు అవుతున్నాయి, అందుకే నాకు డబ్బుది అవుతుందే అంటుండు. ఏడికి పోతున్నావు పోతున్నా ఏం చేయాలి మరి, కొట్లాడైతుంది రాత్రి అయితే లేదు, వెళ్ళిపోతున్నా ఇక. మరి ఏం చేస్తారు మరి? లేదు అవన్నీ నాకు ఎప్పుడు నాతో అయితే లేదు, ఉండాలి, నేను వెళ్ళిపోతున్నా. అంతవరకు అయిపోయినా గొడవలు అయితే ఉండి కొట్లాడదా విజయ్? నువ్వు వెళ్ళిపోయి ఏం సాధిస్తావు చెప్పు? ఎన్ని రోజులు ఇట్లా ఏదైనా ఉంటే సహనం ఉండాలి, ఓపిక ఉండాలి మనిషికి. ఇది అన్నిటికీ నాకు ఇదే కావాలి, నేను ఇట్లనే ఉంటా అంటే అది నడవదు. నువ్వు సరే నువ్వు చేసింది కూడా ఆ రోజు తప్పని నేను ఎప్పుడు అనను, నా మంచి గురించి ఆలోచించే చేసినవేమో. కాకపోతే ఏంటంటే దేనికైనా సరే దాని తర్వాతనైనా ఆలోచిస్తే అయిపోతుంది. అసలు గైస్ నేను ఈ మ్యాటరు ఒకటి ఇంతటితోని నేను ఇక క్లోజ్ చేయాలని నాకు డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే ఇప్పుడు మా మధ్యలో ఇంకా దూరం పెరిగిపోతుంది.
ఫస్ట్ రోజు చూసుకుంటే ఆ రోజు వాళ్ళు అక్కడ వచ్చినప్పుడే వాళ్ళని మనం కొట్టకపోతే అయిపోయేది. వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడే మనం వాళ్ళ మీద చెయ్యేసి తప్పు చేసినాము. సరే అది అయిపోయింది, అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. మళ్ళీ మనం వాళ్ళ ఏరియాకు పోయినప్పుడైనా ఆడనైనా వాడిని పట్టుకొని వాని గల్లీలో వాని చెట్టు పట్టుకొని చింపినప్పుడు వాడు ఎట్లా ఊకుంటాడు అంటే అడుగుకోడు కదా. కావాలంటే ఆ క్లిప్స్ మొత్తం వేపిస్తా, అవి చూడండి. ఆ రోజు కూడా వాని చెట్టు చింపి వాడిని అది చేసి అంతా అది చేసేసరికి నెక్స్ట్ ఏమైంది, వాడు వాళ్ళ అన్నం తీసుకొని వచ్చిండు. నేను అప్పుడే చెప్పిన క్లియర్గా, వద్దు విజయ్, మనకు లొల్లి వద్దు, మనం వచ్చింది మనం పని చేసుకోవడానికి, ఈ కొట్లాటలు ఇవన్నీ వద్దు అని చెప్పిన. నువ్వు ఏడికి పోయినా సరే నీకు ఉండొచ్చు ఆవేశం కోపం, కదా అన్ని ప్లేస్లలో నడవదు. ఇప్పుడు నేను ఒక ఆడికి పోతే నాకు ఒక ధైర్యం ఉంటుంది అంటే విజయ్ ఉంటే, నేను ఎక్కడికైనా పోయిన కాడ అరే నాకు మంచి అయినా చెడైనా నాకు ఒక మనిషి ఉండు, నాకు మంచి చెడు చూసుకొని ఒక మనిషి ఉండు అన్న ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే సపోర్టింగ్ ఉంటేనే ధైర్యం ఉంటుంది. ఏడికన్నా పోయిన కాడ ఈయనకున్న కోపానికి ఈయనకున్న ఆవేశానికి ఆడ ఇంకేది జరుగుతుందా అన్న టెన్షన్ నాకు అయిపోతుందండి. ఆ రోజు అంత పెద్ద గొడవ అయింది. వాళ్ళ దోస్తు సరే ఒప్పుకుంటా, వాళ్ళ దోస్తు, కానీ ఈయన అంతగానం సన్నాయించినా కూడా వాడు వింటుండా? ఇప్పుడు నీ దోస్తు నువ్వు ఎంత ఆపినా కూడా ఆయన ఆగుతలేడు. ఆగనప్పుడు ఇతరుడు ఇప్పుడు నేను కూడా నాకు మాటలు నేను కూడా తీసుకోలేను కదా. సరే మొన్న వీడియోలో కూడా వాడిని నేను ఒక్క పోరని కాలి బెదిరించిన అనేసి నువ్వు అంటున్నావు, కానీ నువ్వు నన్ను ఎన్నిసార్లు కొట్టినావు ఆ వీడియోలో? 3 సార్లు కొట్టినావు. ఇప్పుడు ఆ పోరాడు నేను ఒకటేనా? నా ఏజ్ ఆ పోరన్ ఏజ్ ఒకటేనా? అన్న ఉండు నీతో నేను తర్వాత మాట్లాడతానా అనేది ఉండే, అదొక లెక్క ఉంటది, అది ఉంటది. ఇప్పుడు మా ఇంటి లేపకుండా అట్లా అనేది ఉంది. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో కూడా నేను అర్ధగంట సంధాయించిన, విజయ్ నాకు కొంచెం టైం కావాలి, నాకు కొంచెం టైం కావాలి, నాకు కొంచెం టైం కావాలి. ఆడ కూడా ఏమైంది, నువ్వే గట్టిగా మాట్లాడి నువ్వే నా మీద అది ఇప్పుడు నువ్వు అట్లెట్లా మాట్లాడు, ఇప్పుడు చెయ్యి అని అంటే అప్పటికే నేను అట్లాంటి లొల్లిలు వస్తాయని నేను టైం అడిగినా. ఇగో గివ్వే వస్తాయి, మనసులో బాధ పెట్టుకొని ఇట్లాంటి లొల్లిలే వస్తాయి. అందుకే నేను కొంచెం టైం తీసుకుంటే ఏంటంటే అన్ని సెట్ అవుతాయి అనుకున్నా. ఇప్పుడు ఆ రోజు కూడా వచ్చినప్పుడు కూడా సరే నన్ను కొట్టినాక నువ్వు ఏం చేయాలి అన్నా, సరే తప్పైంది, ఏదో బాధ అయిపోయింది, ఆ రోజు ఏదో నాది అట్లా అయిపోయింది, అది రాదే నీకు. ఆ రోజు కూడా ఇంట్లో కూడా నువ్వే సమర్థించుకొని నువ్వే మాట్లాడాలని చూస్తావు. సరే ఓకే, నేను అది కూడా ఒప్పుకుంటాను బై, అన్నీ ఒప్పుకుంటా. సరే నిన్న వీడియోలో కూడా నువ్వు చెప్పినావు నా గురించి, అది కూడా పర్లేదు, నేనేమన్నా. కాకపోతే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక డిసిజన్ తీసుకున్నావు వెళ్ళిపోవాలని, నేను కాదన్నా. నీకు నచ్చినప్పుడే రా బై, నువ్వు పోదాం అనుకున్నావు పోయినావు, నీకు నచ్చినప్పుడే రా. కాకపోతే ఈ కోపము ఈ ఆవేశం అనేది కొంచెం కంట్రోల్ చేసుకుంటేనే మనం ఇంకా నలుగురు దగ్గర మంచిగా ఉండగలుగుతాం విజయ్. ఇదైతే ఒక్కటి నేను ఇది నీ దగ్గర నుంచి రావాలనే నేను నిన్ను దూరం పెడదాం అనుకున్నా, కానీ నువ్వు ఇంత దూరం అవుతావు అనుకుంటే మాత్రం నేను ఈ దాంట్లో నేను తెచ్చుకోకపోతుంటిని. నేను ఏడికి పోయినా కూడా ఇప్పుడు నన్ను విజయాన్ని ఏడి అని అడుగుతారు. ఇప్పుడు నాకు నువ్వు ఎప్పుడు వస్తావు ఏంది ఇంకా నీ ఇష్టం, నేను నిన్ను ఏం అడగా. నువ్వు రాలేదంటే నేనే వైజాగ్ వెళ్ళిపోతా అంటే. ఇప్పుడు ఆయన వైజాగ్లో ఉండవు. సో గాయస్ చాలా మంది కామెంట్స్ పెట్టారు విజయాన్న వైజాగ్లో ఉండని. నేనైతే ఆ విషయంలో అయితే మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఇప్పుడు వెళ్ళిపోతుండే వైజాగ్కి, కానీ ఆయనే రావాలి, ఎందుకంటే ఆయన పోయిండు, ఆయనకుంది కోపం. నేనైతే చెప్తున్నా, నాకు విజయ్ నీ మీద ఎట్లాంటి కోపం లేదు, ఏం లేదు. జస్ట్ నీకు ఆ ఓపిక పెరగాలన్న విషయంలోనే నేను కొంచెం దూరం పెట్టినా. అంతకు మించి ఇంకా నాకు ఈ మనసులో నీ మీద ఎట్లాంటి ఉద్దేశం లేదు, ఏం లేదు. నువ్వు లేని నా మైండే పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న ధైర్యమే నువ్వు. నాకు ఏడికి పోయినా కూడా నాకు ఒక ధైర్యం అంటూ ఉంటుందంటే అది నువ్వు నా పక్కన ఉన్నావనే. నువ్వు నా పక్కన ఉండడం నాకు కావాలి విజయ్. నేనైతే ఇది చాలా క్లియర్గా చెప్తున్నా.
ఆ ఇంటి బయట పండగ అవుతుంది, నువ్వు పండగ టైంలో ఆ ఇంట్లో ఉండకపోతే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. అదే అదే ఆ ఇంటి ముంగడ ఎంత పెద్ద పండగ చేస్తారు, ఈ టైంలో కదా నువ్వు ఉండాల్సింది. అందరు ఏడ పోయినా ఆ పిల్లలందరూ ఆ విజయాన్న లేడా నీతో విజయాన్న లేడా అని అడుగుతారు. ఏం చెప్పాలి చెప్పాలకి? స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా. తీసుకున్నావు స్టాండ్ తీసుకున్నావు, స్టాండ్ తీసుకున్నప్పుడు కంప్లీట్ స్టాండ్ తీసుకో విజయ్. ఇప్పుడు నువ్వు ఆ రోజు వాళ్ళు అట్లా చేసిరు కాబట్టి నువ్వు నా మంచి గురించి ఆపినవు ఆలోచించి, నీ మంచి నా మంచి గురించి ఆపి నువ్వు అవసరమైతే వాళ్ళ ఆ సిచ్యువేషన్ లో నేను సేవ్ కావాలని నన్ను కొట్టినవు, నువ్వు చేసినావు, ఇది మంచిగానే ఉంది. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు నన్ను ఏమన్నా చేస్తే ఏం చేస్తావు? ఈ రోజు నువ్వు లేవు, నేను ఒక్కనే అయిపోయినా. మంచి అవుతుంది చెడు అవుతుంది, రోజులు ఎట్లున్నాయి, మాటకు చంపుకుంటే వాళ్ళు ఉన్నారు. అంతే. ఇట్లైనా వదిలిపెట్టి వెళ్ళిపోయేది మరి ఇద్దరి మధ్యలో. ఎంత బాధపడుతున్నారు. పండగకి ఇప్పుడు పండగ నిన్న మాకు పండుగ చేసుకున్నట్టే అనిపించలేదు. మా ఆయన కూడా చాలా యాద్ చేసిండు. బోనం ఎత్తుకుంటాడు, బోనం తీసుకొచ్చి వాళ్ళ అక్కకి ఎత్తుతుండే, తినేటప్పుడు గుర్తు చేసిండు మా ఆయన. నాన్ వెజ్ ఇది నాటుకోవడం అంటే ఇష్టం వాడికి. అరే అంటే బాధపడకండి అంటే నేను ఉన్నాను కదా. అరే మీరు అట్లా బాధపడితే బాధ అనిపిస్తుంది, లేకపోతే తిన్నట్టు లేదు అసలు, పండగలాగా కొడతలేదు అసలు నాదే తప్ప అంటే నేనే ఓర్చుకునేది ఉండే. అలసిన గుండెలలో ఆశలు వెలిగించు. మీరు నన్ను క్షమించండి, ఏమనుకోకండి. పర్లేదు నాయన, అట్లా నేను నన్ను అయితే ఆంటీ ఎప్పుడు ఒక పెద్ద కొడుకు లెక్కనే ట్రీట్ చేస్తుంది. ఏ రోజు విజయ్ని ఒక తీరు నన్ను ఒక తీరు ఉండే. నేను ఈ రోజు కూడా నేను వచ్చి విజయ్ ఆంటీతో ఎందుకు కూర్చున్నా అంటే నాకు తెలుసు పండుగ రోజు ఇంట్లో పిల్లలు లేకపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. నేను అదే బాధకి నేను వచ్చి కూర్చున్నా ఆంటీతోని, నేను ఆంటీకి స్టాండ్ ఇస్తా. విజయ్ కాకపోతే ఇది అయితే చాలా తప్పు, ఇంట్లో పేరెంట్స్ ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఇంకొకటి విజయ్, నువ్వు ఇట్లా వెళ్ళిపోవడానికి కారణము నువ్వు కాదు అనేది నాకు ఒకటి తెలిసింది. నాకు వేరే నీ పక్క నుండి నీకు అన్ని లేనిపోని ఎక్కించి ఎవడో నీ మనసు రెచ్చగొట్టి కావాలని నిన్ను తీసుకుపోయారని నాకు తెలిసింది. ఇది కానీ విజయ్ నాకు కన్ఫామ్ అయితే నేనైతే వాళ్ళని మామూలుగా వదిలేదా చెప్తున్నా. నీకు నాకు మధ్యలో ఇంత చిన్నది వస్తేనే నేను తీసుకోలేను, అట్లాంటిది ఒక మనిషి వస్తే నేను మాత్రం అస్సలు ఊకోను విజయ్. ఇదైతే చాలా సీరియస్గా చెప్తున్నా. ఇంకొకటి మన 15 సంవత్సరాలలో నాకు మెయిన్ ఎక్కడ నాకు బాధ అనిపించింది అంటే ఇంతకన్నా పెద్దవి వచ్చినాయి, మనకు ఇంతకన్నా చాలా పెద్దవి వచ్చినాయి. ఏ రోజు నువ్వు నా మీద చేయతలేదు, నేను నీ మీద చేయతలే. అట్లాంటిది ఒక్కటేసారి ఆడు ఎవడో వాని గురించి నువ్వు అంతమందిలా నా మీద చేసేసరికి నాకు బాధ అయితే అనిపిస్తుంది కదా విజయ్. నాకు కూడా అది నేను కొంచెం టైం కావాలన్నా. ఇప్పుడు ఈవెన్ నీకు జస్ట్ ఆ టైంకి నేను ఇప్పటికైతే ఉండని విజయ్, కొంచెం నాకు టైం కావాలి. ఆ టైం ఇస్తే నేను ఖచ్చితంగా నేను మళ్ళీ మాట్లాడతా అని అన్ని నీకు అప్పుడు పంపించిన దానికే నీకు అంత కోపం వచ్చింది. మరి ఇప్పుడు నువ్వు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళం కూడా నన్ను నా మీద చేతితే నాకెంత బాధ అనిపించాలి. నేను ఆడ తిరిగి కొట్టింది అనుకో, నీకిచ్చే వాల్యూ ఏముంటుంది? నేను నిన్ను కొట్టింది అనుకో తిరిగి, నీకు ఇచ్చే వాల్యూ ఏముంటుంది చెప్పాడా? ఆడ మనము మన ఇన్ని రోజుల ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఉండదు. మన ఇద్దరం వేరే వాళ్ళ మూడ కొట్లాడుకుంటే ఒక్క రీజన్ మీద నేను ఆగిపోయినట్టు అంతే మరి. కానీ ఇప్పుడు నాకు ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే ఇది మూడో మనిషి మధ్యలో రావడం వల్ల మీ ఇద్దరు కొట్టడం కరెక్ట్ కాదు. అదేదో మీరిద్దరు తర్వాత మాట్లాడుకొని వాళ్ళేదో సాల్వ్ చేసి అన్నట్టు అవతల పంపిస్తాక మీరు మాట్లాడుకునే ఉంటాయి. అంటే ముందే ఆవేశపడి నేను చేసుకోకుండా ఎందుకు, అసలు కారణం ఏంది, వాడు మధ్యలో రావడం ఏంది, మీ ఇద్దరు వాళ్ళ మధ్యలో కొట్లాటేంది, మీరు నీకు తర్వాత మాట్లాడుతా అని నిన్ను ఆపి కొట్టకుండా ఆపేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పంపించినాక మీరు మాట్లాడుకునే ఉండే. అట్లా చేసే ఉండే. కానీ
ఆవేశపడి చేసుకోకుండా అట్లా మాట్లాడే ఉండే. ఇంకొకటి ఇంతకన్నా పెద్ద పెద్ద అయినాయి ఆంటీ, కానీ ఏ రోజు ఇసుపెట్టేసి వెళ్ళిపోతా, నేను దూరం వెళ్ళిపోతా అంటే నీ మనసులో ఏదైనా ఉందా? నువ్వేమన్నా అనుకుంటున్నావా? నీకేమన్నా నా మీద ఏమన్నా ఇది నువ్వు ఇట్లాంటి స్టాండ్ ఎప్పటి నుంచో తీసుకోవాలని నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా? అట్లేమన్నా ఉంటే నాకే చెప్పు కదా, దాన్ని ఇద్దరం కలిసి ఏదైనా ఉంటాయి. ఇప్పుడు నీ మనసు లేదున్నా నా మనసు లేదున్నా నాకు అనిపించింది నేను ఒక 2 రోజులు నీతో గ్యాప్ తీసుకోవాలనిపించింది, నేను గ్యాప్ తీసుకున్నా విజయ్. ఇగో అన్నదమ్ములు అన్నాక వస్తాయి, కానీ నిన్ను అంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయినా కూడా నేను నిన్ను ఒకటే అన్నా, నేను నాకు నువ్వు టైం కావాలి, ఇప్పుడైతే నేను మాట్లాడా, కొంచెం టైమే అన్నా. కానీ నాకు మొత్తానికి నువ్వు వద్దు, నేను నీతోనైతే మాట్లాడా, లైఫ్లో నీ మొహం చూడన్న మాట నాకు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను వదిలి అసలు ఆ 3 రోజులు కూడా నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. అరే నేనే ఉండలేను విజయ్ నిన్ను వదిలి, నాకు ఎట్లా అవుతుంది అనుకున్నావు నువ్వు ఇట్లా వెళ్ళిపోతే? సరే తీసుకున్నావు, టైం తీసుకో, నువ్వు కూడా తీసుకో, నేను ఇబ్బంది పెట్టా, నువ్వు ఇప్పుడు మాట్లాడు, నువ్వు ఇప్పుడు రా అని నేను అన్నా. ఎంత టైం తీసుకున్నావు తీసుకో, నేను మాత్రం నీ గురించి బరాబర్ వెయిట్ చేస్తా. నా మనసులో ఎట్లాంటి బాధ లేదు, ఎట్లాంటి కోపం లేదు. నువ్వు అంతకు ముందు నీతో నేను ఎట్లున్నానో అట్లా నేను నీకు 100% ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా. నువ్వు ఎప్పుడు వచ్చినా ఓకే. నేనేందో అందరికన్నా ఎక్కువ నీకు తెలుసు. నేను ఎప్పుడైనా గొడవలు అయితేనే వద్దు విజయ్, గొడవలు వద్దు, మంచిగా మాట్లాడదాము. నువ్వు ఫస్ట్ నుంచి ఏ వీడియోనైనా తీసుకో, నేను ఏ రోజు తప్పు లేదు ఎవ్వరి మీద నేను చెయ్యతా. అది కూడా లాస్ట్ అయితలేదు, అవతలోడు రెచ్చగొడితే తప్పించి నేను ఆడదాకా పోను. మొన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు నన్ను నూకిరు, నేను వాళ్ళని నూకినా, అది అంత మటుకే అయింది. కానీ నేను వాళ్ళ మీద చెయ్యతలే, వాళ్ళు నా మీద చెయ్యతలే. వాళ్ళు ఎవరు అనేది నేను అది కూడా చెప్తున్నాను విజయ్. నీకు నేను వాళ్ళని కొట్టినట్టు నీకు అనిపించిందంటే వాళ్ళు ఎక్కడున్నా ఏ మూలకున్నా నేను పట్టుకొచ్చి తీసుకొస్తా. వాళ్ళని కొట్టినట్టు వాళ్ళని కొట్టినా అని వాళ్ళు అంటే నువ్వు ఎట్లా చెప్పినా నేను తీసుకుంటా. కాకపోతే ఒక్కసారి నీ మనసు నువ్వు క్వశ్చన్ చేసుకో, నిన్ను నువ్వు అడుక్కో. నేను ఇప్పుడు ఏందో నీకు తెలియదా? వాళ్ళని నేను కొట్టినా అని నీకు అనిపించిందా? నేను ఒకరిని అంత తొందరగా నేను ఒకరి మీద చేతుతానా విజయ్? ఎవ్వరు ఈ విషయంలో ఎవ్వరు ఎన్ని అన్నా కూడా నాకు తీసుకోగలుగుతుంది. అన్నాడు కదా, నేను ఆవేశం చేసుకున్నా, నా తప్పే అది అన్నాడు. ఆ మాట కూడా అన్నాడు, ఒప్పుకుంటా ఆయన అది ఒప్పుకున్నాడు. కాకపోతే మొన్న వేరేళ్ళు విజయ్ గురించి వచ్చి మాట్లాడారు కదా, వాళ్ళని నేను కొట్టినా అన్నాడు. నేను ఏడగొట్టినా ఒక్కసారి చేసుకోవడం వల్ల తప్పే నాది, ఆవేశం అది ఆయన ఒప్పుకున్నాడు, తప్పని ఒప్పుకున్నాడు. అది ఒప్పుకున్నా అంటే అది ఆయన ఎంత అడగాలో ఎంత చేయాలో అంత చేసిండు నాతోని, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడిండు. అది నేను తీసుకున్నా 100%. నేను అదే చెప్తున్నా, నా మనసులో ఇప్పుడు ఏం లేదు. నేను అనేది ఏంటంటే ఇద్దరు ఫ్రీగా అండి. ఫస్ట్ నేను ఒకటే 15 సంవత్సరాల నుంచి వెళ్ళి రాని మన మధ్యలో ఒకటి వచ్చింది. ఆ కోపంలో నేను ఇంకేమన్నా అంటానేమో అన్న భయంతోనే నాకు కొంచెం గ్యాప్ కావాలన్నా. ఇప్పుడు సడన్ గా మనకు మనసు బాగున్నప్పుడు నోట్లోకి వెళ్ళి ఏదో ఒకటి సడన్ గా అనేసామంటే అది రావద్దు అనే కొంచెం గ్యాప్ తీసుకున్నా. అంతేగాని నేను నిన్ను మొత్తం వదులుకుంటానులే, నేను నిన్ను ఇన్స్పిరేషన్ నేను ఉంటానులే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతోని కానే కాదు. నేను ఉండలేను, నేను ఇష్టపెట్టి ఉండలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను. నా బలమే నువ్వు. అట్లాంటిది నేను ఇష్టపెట్టి నేను ఎడికి పోతా. ఎవరో ఎవరో నేనెవరు, నువ్వే లేని నేనెవరు. ఇంకొకటి, అది ఎవరినో పెట్టి నువ్వు వీడియోలు చేస్తున్నా ఎవరో అనేసి అన్నావు కదా, వాళ్ళు ఎవరో కాదు, నీకు కూడా తెలుసు. మధు కూడా సబ్స్క్రైబరే. ఆ పిల్లలు కూడా ఆ రోజు మనము పార్క్లో వీడియో చేస్తుంటే వచ్చి ఆ రోజు వాళ్ళు కలిసినందుకు వాళ్ళతోని వీడియో చేసిన. వాళ్ళతోని వీడియో నేను ఎందుకు చేసిన అంటే, మనల్ని నమ్మి ఇమ్రాన్ ఒక ఛానల్ ఇచ్చిండు. ఈవెన్ నన్ను మొత్తం నువ్వు చెయ్యకన్నా, నువ్వు మానేసే, నువ్వు ఉండని అన్నా కూడా నాకేం బాధ లేదు. కానీ నేను చేయకపోయినా సరే వీడియోలు నువ్వన్నా కంటిన్యూ చేయి. ఈవెన్ ఎక్కడున్నా సరే నువ్వు నా దగ్గరికి వస్తే మన ఇద్దరం కలిసి చేద్దాము, మన ఇద్దరం కలిసే ముంగడికి పోవాలి. ఈ ఛానల్ మనకు ఇమ్రాన్ ఇచ్చిండు, దీన్ని బరాబర్ మనం నిలబెట్టుకోవాలి, మనం దీన్ని నడిపియాలి. నువ్వు వద్దంటే చెప్పు, నేను ఆపేస్తా. లేదు చేయమంటే చేస్తా. కానీ వీడియోలో అయితే ఖచ్చితంగా వాడాలి విజయ్. అది ఏదేమైనా సరే, వీడియోలో అయితే ఎట్లాంటిదైనా సరే, నువ్వున్నా నేనున్నా ఎవరున్నా లేకపోయినా
ఈ ఛానల్ అయితే ఇమ్రాన్ ఇచ్చింది, దీన్ని అయితే వదిలిపెట్టుకునే ప్రసక్తే లేదు. అది ఎవరైనా సరే చేయాల్సిందే. ఇంకొకటి క్లియర్గా నేను నీకు ఇప్పుడు ఫైనల్గా ఒకటే ఏం చెప్తున్నా, నా మనసులో అయితే ఎట్లాంటిది లేదు. నేనైతే నాకు నీ మీద ఏ రోజు కోపం రాదు, ఏ రోజు నేను ద్వేషం పెంచుకోను. అరే నాకు సొంత తమ్ముని కన్నా ఎక్కువ విజయ్ నువ్వు. నీ మీద నేను ఎందుకు అట్లా చేసుకుంటా చెప్పు. ఇప్పుడు నువ్వు దూరం పోయి దూరం పెట్టినావు, ఇంకా దూరం పెంచుతున్నావు. నువ్వే ఇప్పుడు అంత దూరం వైజాగ్ దాకా పోవాల్సిన బాధ ఏమొచ్చింది చెప్పు నీకు. అరే సరే విజయ్, నాతో మాట్లాడకపోయినావు కాల్, కనీసం ఆంటీ కాల్ అన్న రెస్పాన్స్ ఇయ్యి, మాట్లాడు. నా కాల్ కూడా కొంచెం ఎత్తు. నేను ఆ రోజు సబ్స్క్రైబర్స్ ముంగడ కూడా నేను నీకు ఫోన్ చేశాను, ఆ ఫోన్ నీకు కలవలేదు. అది నువ్వు పెట్టుకున్నావా లేకపోతే నీకు సిగ్నల్స్ లేవా అది నాకు తెలియదు. నేను డే 1 నుంచి కలుస్తున్నా. మళ్ళీ ఆంటీ దగ్గర కూడా నేను వచ్చి టైం ఇస్తున్నా, ఎందుకంటే నువ్వు ప్రతిరోజు ఆంటీ దగ్గర ఉంటావు, మాట్లాడతావు. ఇప్పుడు సడన్గా నువ్వు వెళ్ళిపోయినాక ఆమెకు కూడా తనకు కూడా ఎంత బాధ ఉంటుందో తెలుసు కదా. కాబట్టి అంటే నేనైతే మీకు ఆ రోజు నుంచే నేనైతే రెగ్యులర్ టచ్ ఉంటున్నానా లేదా. ఈ రోజు కూడా నేను వీడియో వచ్చి నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఆంటీ బాధ నీకు అర్థం కావాలి, నా బాధ నీకు అర్థం కావాలి. దాని గురించే ఈరోజు వీడియో పెడుతున్నా. నేనైతే నీ గురించి నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా, నాతో అయితలేదు. నువ్వు వస్తే నీతో కలిసి నేను వీడియోలు చేయాలి. నేను దాని గురించే వెయిట్ చేస్తున్నా. నువ్వు ప్లీజ్ నా కోసం కాకపోయినా ఆంటీ కోసం అన్న నువ్వు బ్యాక్ వచ్చే విజయ్. అసలు నాతో అయితే లేదు. అంటే మీరు ఏమైనా ఇద్దాం అనుకుంటున్నా? ఏం లేదు అన్న, మంచిగా ఉండాలి అంతే. నాకేం లేదు, కానీ మీ ఇద్దరు మంచిగా ఉండాలి. ఆయన కూడా ఆయన నిన్ను అర్థం చేసుకోవాలి, నువ్వు ఆయన అర్థం చేసుకోవాలి. కోపం ఆవేశం ఎప్పటికైనా చెడుకు దారి తీస్తుంది, కానీ ఎంత కూల్గా ఆలోచన చేస్తే అది మంచిగా ఉంటుంది. ఎవరైనా ఆవేశపడద్దు, మెయిన్ థింగ్ అది. నేను డే 1 చెప్పినాను విజయ్, మన ఇద్దరము ఒక రామలక్ష్మణులు లెక్క ఉండాలి, ఇంకా నలుగురికి ఆదర్శం కావాలని నేనే చెప్పిన. అట్లాంటిది నేను చేసింది నాకు బాధ అనిపించి నేను ఆ టైంలో కొంచెం గ్యాప్ కావాలన్నా అది నేను ఒప్పుకుంటా, అది నా తప్పే. కానీ ఇప్పుడు ఈ దూరాన్ని ఇంకా పెంచకు విజయ్, చాలిగా వద్దు. ఇది నువ్వే కాదు, ఎవ్వరు తీసుకోలేకపోతారు. మన ఇద్దరి దూరాన్ని ఎవరు తీసుకోలేకపోతారు. నువ్వు పోయిన నెక్స్ట్ డే నుంచి నువ్వు వెళ్ళిపోయినాక నేను ఎంత తిరిగినా ఏడ దేవులాన్యా. పాపం లక్ష్మణ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేసిండు. ఎంత తిరిగిండంటే నేను అవన్నీ వీడియోస్ కూడా తీసుకోలేదు, ఎందుకు చూపించుకోవాలి, అది అవసరం లేదు కదా. అది పెట్టాలనుకుంటే నేను అది మళ్ళీ కూడా నేను తీసి పెట్టగలుగుతుంటిని, కానీ నాకు అంత టైం, నాకు అంత అవసరమే లేకుండే. మనోళ్ళే వీడియోలలో క్లియర్గా నువ్వు వైజాగ్లో ఉన్నావని క్లియర్గా చెప్తారు. అది వాళ్ళు చెప్పక ముందు కూడా నాకు ఇంటిమేషన్ వచ్చింది, నువ్వు వైజాగ్లో ఉన్నావు అన్నది నాకు వచ్చింది, నేను తెలుసుకున్నా. కాకపోతే ఏంటంటే సరే చూద్దాం, ఇంకా నా మీద ఎన్ని రోజులు కోపం ఉంటుందో చూద్దాం అనేసి అనుకున్నా. సరే విజయ్, నేను చేసింది అయితే కరెక్ట్ కాదని నాకు కూడా అర్థమవుతుంది. సరే అది ఎట్లన్నా నాదే తప్పని నేను ఒప్పుకుంటున్నా. ఇంతకన్నా ఎక్కువ దూరం అయితే పెంచకు, ఇంతకన్నా ఎక్కువ దూరం పెట్టకు విజయ్. ఇక నాతో కూడా అయితలేదు. ప్లీజ్ కమ్ బ్యాక్.